Good morning, students. Today we are going to solve some problems on differential equations by Laplace transform method. That is, solve the following differential equations by Laplace transform method. And first one is y double dash plus y equal to t if y of 0 equal to 1 and y dash of 0 equal to minus 2. And ఈ ప్రాబ్లం మనం ఒక వీడియోలో చేసాము, అది చూడండి. సో నెక్స్ట్ వన్ d square y by dt square means same అదే y double dash plus y equal to 4 into e power t given conditions y of 0 equal to 0 y dash of 0 equal to 0. సేమ్ ప్రాబ్లం ఇక్కడ 4 ప్లేస్లో 2 ఇచ్చాడు, అంటే దీని యొక్క ఆన్సర్కి ఇంటూ 2 చేస్తే సరిపోతుంది అన్నట్టు. y of 0 equal to 0 y dash of equal to 0 సేమ్ కండిషన్స్, హియర్ 4 ప్లేస్లో 2 ఉంది. ఓకేనా? సో ఈ ప్రాబ్లం చేసి ఇంటూ 2 చేస్తే సరిపోతుంది, ఈ ప్రాబ్లం చేసి బై 2 చేస్తే సరిపోతుంది. And y double dash plus y equal to sin 3t with the initial condition y of 0 equal to y dash of 0 equal to 0. And y double dash 4 into y dash plus 3y equal to e power minus 3t when y of 0 and y dash of 0 equal to 1. And last one, y double dash plus 3y dash plus 2y minus e power t given that y of 0 equal to y dash of 0 equal to 1. సో ఇక్కడ ఇనిషియల్ కండిషన్స్ ఏమి ఇచ్చాడు, ప్రాబ్లం కొంచెం చేంజ్ ఇచ్చాడు. సో ఇప్పటివరకు అడిగిన ఒక నాన్ హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్లో ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్. సో లెట్ us సాల్వ్ ఫస్ట్ ప్రాబ్లం. అండ్ ఫస్ట్ చేయొచ్చు, అట్ ది సేమ్ టైం ఒకసారి చూడండి. ఫిఫ్త్ వన్ చూడండి. y double dash ప్లస్ y ఈక్వల్ టు sin 3t. Applying Laplace transform on both sides equal to Laplace transform of y double dash plus Laplace transform of y equal to Laplace transform of sin 3t. Here we have the formulas. Laplace transform of y double dash equal to Laplace transform of s square into Laplace transform of y minus s into y of 0 minus y dash of 0. అండ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ y అలానే ఉంది కాబట్టి అలానే ఉంది. సో ఇది మనకు యూజ్ దిస్ ఫార్ములా. లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ y డబుల్ డాష్ ఈక్వల్ టు s స్క్వేర్ ఇంటూ ఎల్ ఆఫ్ y మైనస్ s ఇంటూ y ఆఫ్ 0 మైనస్ y డాష్ ఆఫ్ 0. యూజ్ దిస్ ఫార్ములా వీ గెట్ s స్క్వేర్ ఇంటూ ఎల్ ఆఫ్ y మైనస్ s ఇంటూ y ఆఫ్ 0 మైనస్ y డాష్ ఆఫ్ 0 ప్లస్ ఎల్ ఆఫ్ y ఈక్వల్ టు Laplace transform of sin 3t formula 3 by Laplace transform sin 8 equal to a by s square plus a square, where a equal to 3 undi. So 3 by s square plus 3 square. So using the initial conditions, we have initial conditions em ichadu. Y of 0 equal to y dash of 0 equal to 0. Y of 0 equal to y dash of 0 equal to 0. సో ఈ ఇనిషియల్ కండిషన్ సబ్స్టిట్యూట్ చేయండి. ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ఇంటూ ఎల్ ఆఫ్ వై, ఎస్ ఆఫ్ వై డాష్ ఈక్వల్ టు 0, వై ఆఫ్ 0 ఈక్వల్ టు 0 అండ్ వై డాష్ ఆఫ్ ఆల్సో 0 ఇంటూ ఎల్ ఆఫ్ వై ఈక్వల్ టు 3 బై ఎస్ స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్. సో ఈ రెండు జీరోస్ అయిపోయినాయి. రిమైనింగ్ దాంట్లో ఎల్ ఆఫ్ వై కామన్ ఉంది కదా, అంటే లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ వై కామన్ అండి. ఈ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ వై యొక్క కోఎఫిషియంట్ ఎస్ స్క్వేర్, హియర్ 1 ఎస్ స్క్వేర్ ప్లస్ 1 ఈక్వల్ టు 3 by s square plus 3 square. అండ్ s square plus 1ని రైట్ హ్యాండ్ సైడ్ తీసుకెళ్ళండి. ఇక్కడ మల్టిప్లికేషన్లో ఉంది, రైట్ హ్యాండ్ సైడ్ పోయినప్పుడు డినామినేటర్ అవుతుంది. s square plus 3 square ప్లస్ s square plus 1ని 1 square అని రాయచ్చా. ఇక్కడ చూడండి, ఈ ఫ్రాక్షన్ 2 ఇర్రెడ్యూసిబుల్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. సో ఇలాంటి ప్రాబ్లమ్స్కి మనం ఏం చేయాలంటే ఫర్ ax ప్లస్ b బై ఫస్ట్ ఫ్యాక్టర్ ప్లస్ cx ప్లస్ d బై సెకండ్ ఫ్యాక్టర్ ఇలా రాసి ఈ 4 వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి. లేకపోతే మనం థర్డ్ సెమ్లో ఒక ప్రాబ్లం ఫైండ్ అవుట్ చేసాం. 1 బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్. ఈ ఫార్ములా ప్రకారం అయితే ఈజీగా వస్తుంది. 1 బై ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ ఇంటూ 1 బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ మైనస్ 1 బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్. ఈ ఫార్ములా రాస్తే ఈజీ వస్తుంది అన్నట్టు. లేదు అంటే ఈ ఫార్ములా రాసేసి కోఎఫిషియంట్స్ కంపేరింగ్ ద కోఎఫిషియంట్స్ ఆఫ్ x square x cube కాన్స్టెంట్ టర్మ్స్ అలా చేసేసి
ఏబిసి వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి. లేదు ఇది ఫార్ములా గుర్తుపెట్టుకుంటే మాత్రం ఇక్కడ ఆన్సర్ వచ్చేస్తుంది. 1/x² + a² ప్లస్ 1/x² + b² ఇంటూ ఈక్వల్ టు 1/a² - b² ఇంటూ 1/x² + b² - 1/x² + a². సో ఇక్కడ 3 ఉంచండి. ఇలా 3 ఇంటూ ఈ ఫార్ములా అప్లై చేయండి. దీనికి ఒకసారి రాయండి. 1/s² + 3² ఇంటూ s² + 1². ఇక 3 ఇంటూ ఆ ఫార్ములా అప్లై చేయండి. ఏముంది అక్కడ 1/a² - b² మీన్స్ 3² - 1² ఇంటూ ఏమొస్తుంది ఇక్కడ 1/s² + 1² minus 1/s² + 3². దట్ ఈస్ ఏమొస్తుంది ఇక్కడ 3ని మల్టిప్లై చేద్దాం. 3/3² - 1 అంటే 9 - 1 8 ఇంటూ 1/s² + 1² minus 1/s² + 3². ఏ వాల్యూ ఇది? లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ y. దెన్ y ఈక్వల్ టు లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ని రైట్ హ్యాండ్ సైడ్ తీసుకెళ్ళండి. దెర్ఫోర్ ఇన్వర్స్ లాప్లాస్ అవుతుంది కదా. 3/8 కామన్. ఇన్వర్స్ లాప్లాస్ ఆఫ్ 1/s² + 1² minus ఇన్వర్స్ లాప్లాస్ ఆఫ్ 1/s² + 3². దట్ ఈక్వల్ టు ఒకసారి చూడండి, సేమ్ రాస్తున్నా. 3/8 ఇంటూ L ఇన్వర్స్ ఆఫ్ 1/s² + 1² minus L ఇన్వర్స్ ఇంటూ 1/s² + 3². సో ఇక్కడ మనకు ఫార్ములా ఏంటి? L ఇన్వర్స్ ఆఫ్ 1/s² + a² ఈక్వల్ టు 1/a ఇంటూ ఏమని రాయొచ్చు మనకు sin 80. 1/a ఇంటూ sin 80. ఇయర్ 1/a 3/8 ఇంటూ 1/a where a equal to 1 into sin 1 into t. Here a equal to 3. 1/3 into sin 3t. Here 3/8 ni లోపలికి మల్టిప్లై చేయండి. 3/8 into sin t minus 3/8 into 1/3 into sin 3t. 3 cancel. That equal to 3/8 into sin t minus 1/8 into sin 3t is the required answer. ఒకవేళ ఈ ఫార్ములా గుర్తు లేకుంటే మాత్రం మీరు చూడండి, ఇది ఇర్రెడ్యూసిబుల్ ఫ్యాక్టర్స్ని స్ప్లిట్ చేయాలి. ఇలా ax + b/s² + 3² ప్లస్ ax + d/s² ప్లస్ అంటే ఫస్ట్ ఫ్యాక్టర్, సెకండ్ ఫ్యాక్టర్. సో ఈ ఫార్ములా యూజ్ చేసి మనం ABCD అనే కాన్స్టెంట్స్ని ఫైండ్ అవుట్ చేసి అక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకేనా? అండ్ నెక్స్ట్ ప్రాబ్లం, అండ్ ఫస్ట్ వన్ చూడండి. ఇప్పుడు లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ y" plus y equal to t. Here initial conditions, if y of 0 equal to 1 and y dash of 0 equal to -2. So applying Laplace transform on both sides, we get Laplace transform of y" plus Laplace transform of y equal to t. And Laplace transform of y" equal to formula s² into Laplace transform of y, s into y of 0 minus y dash of 0 plus L of y equal to Laplace transform of t. Here using the initial condition, s² into Laplace transform of y, s into y of 0 equal to 1 minus y dash of 0 equal to -2 plus L of y equal to Laplace transform of t equal to 1/s². Formula Laplace transform of t equal to 1/s². సో ఇక్కడ ఇనిషియల్ కండిషన్స్ వచ్చాయి. ఈ 2 టర్మ్స్లో లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ y ఉంది, కామన్ తీసేయండి. లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ y కామన్ తీస్తే ఇక్కడ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ y యొక్క కోఎఫిషియంట్ s², హియర్ 1 s² + 1. ఇక్కడ చూడండి, ఈ -s రైట్ హ్యాండ్ సైడ్ తీసుకెళ్ళండి, +s అవుతుంది. హియర్ ప్లస్ మైనస్ ఇంటూ మైనస్ +2 అది తీసుకెళ్ళండి, -2 అవుతుంది. సో దెన్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ y ఈక్వల్ టు s² + 1 రైట్ హ్యాండ్ సైడ్ తీసుకెళ్ళండి. 1/s² + 1 ఇంటూ 1/s² s -2 అండ్ 1/s² + 1ని అన్ని టర్మ్స్కి అప్లై చేయండి. దట్ ఈస్ 1/s² ఇంటూ s² + 1 ప్లస్ s/s² + 1 minus 2/s² + 1. టేక్ ఈక్వేషన్ నెంబర్ 1. ఒకసారి మళ్ళీ రాయండి. ఇది L of y ఈక్వల్ టు 1/s² ఇంటూ s² + 1 s/s² + 1 minus 2/s² + 1. టేక్ ఈక్వేషన్ నెంబర్ 1. సో ఈ ఈక్వేషన్ చూడండి,
ఇది మనకు డైరెక్ట్ ఫార్ములా వస్తుంది. s by cos s square plus a square means cos 80, 2 కాన్స్టెంట్ 1 by s square plus a square sin 80. సో ఇది మాత్రం ఒక రిపీటెడ్ ఫ్యాక్టర్, ఒక ఇర్రెడ్యూసిబుల్ ఫ్యాక్టర్స్. దీన్ని ఇంకొంచెం ఈ ఈక్వేషన్ 2లో ఇది ఒక ఫ్రాక్షన్ తీసుకోండి. s square plus s square plus 1 ఏమని రాయొచ్చు, 1 by s square plus 0 square plus s square plus 1 square రాసుకోవచ్చా? ఎందుకంటే మన ఫార్ములా ఉంది కదా, 1 by x square plus a square plus x square plus b square equal to 1 by a square minus b square into 1 by x square plus b square plus 1 by x square plus a square. ఈ ఫార్ములాలో కన్వర్ట్ చేసుకుంటున్నాం అన్నట్టు మనం. 1 by s square plus 0 square s square plus 1 square. ఈ ఫార్ములా గుర్తు రాకపోతే అండ్ మనం సేమ్ a by ఇర్రెడ్యూసిబుల్ రిపీటెడ్ ఫ్యాక్టర్ 1 టైం అంటే ఇట్లా రాయాలన్నట్టు. ఒక a by s plus b by s square plus cs plus d by s square plus 1 రాసేసి here a comma b comma c and d are కాన్స్టెంట్ టర్మ్స్ టు బి డిటర్మైన్డ్ అని చెప్పేసి మనం కంపేరింగ్ ద కోఎఫిషియంట్స్ అలా చేసుకుంటూ ఈ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసి ఇందులో సబ్స్టిట్యూట్ చేయాల్సి వస్తుంది. ఇది గుర్తుంటే డైరెక్ట్ రాయొచ్చు. ఇక్కడ చూడండి 1 by a square మీన్స్ 0 minus b square 1 square by 1 by x square plus b square అంటే s square plus 1 minus s square plus 0. సో దీన్ని మల్టిప్లై చేయండి. 1 by 1 minus 0 1 by 0 minus 1 minus 1 లోపలికి మల్టిప్లై అండి. దట్ ఈజ్ ఏమవుతుంది, ప్లస్ మైనస్ అవుతుంది, మైనస్ ప్లస్ అవుతుంది. సో 1 by s square by 1 by s square plus 1 అంటే ప్లస్ వాల్యూ మైనస్ అవుతుంది, మైనస్ వాల్యూ ప్లస్ అవుతుంది. ఈ వాల్యూని గివెన్ ప్రాబ్లంలో సబ్స్టిట్యూట్ చేయండి. దట్ ఫర్ ఈక్వేషన్ 1 ఇంప్లైజ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ y ఈక్వల్ టు ఈ వాల్యూ రాసేస్తున్నాం 1 by s square by 1 by s square plus 1 plus s by s square plus 1 minus 2 by s square plus 1. సో ఇక్కడ చూడండి 1 by s square minus 1 by s square plus 1 minus 2 by s square plus 1. Denominator same, numerator minus 1 minus 2. So minus 3 by s square plus 1 by s by s square plus 1. In Laplace transform of y equal to value. Then y equal to ఏమని రాయొచ్చు, L inverse Laplace of అన్ని టర్మ్స్కి అప్లై చేయండి. L inverse of 1 by s square minus 3 constant inverse Laplace of 1 by s square plus 1 plus L inverse of s by s square plus 1. Here we have the formula 1 by s square equal to t minus 3 by 1 by a into sin 80 plus cos 80 here equal to t. That is t minus 3 sin t plus cos t is the రిక్వైర్డ్ ఆన్సర్. అండ్ ఇక్కడ ఉన్న ప్రాబ్లం చూడండి, ఫస్ట్ ప్రాబ్లం అయిపోయింది. సెకండ్ ప్రాబ్లం ఆల్రెడీ మనం చెప్పాము, అంటే ఇది రిపీటెడ్ a by రిపీటెడ్ ఫ్యాక్టర్ ప్లస్ b by నాన్ రిపీటెడ్ ఫ్యాక్టర్ ప్లస్ cs ప్లస్ d by ఇర్రెడ్యూసిబుల్ ఫ్యాక్టర్స్ ఆ ఫార్ములాలో చేసాం. ఒకవేళ ఇలా చేస్తే కూడా చేయండి. ఫిఫ్త్ వన్ అయిపోయింది. అండ్ ఇంకొక ప్రాబ్లం చూడండి, ఈ 4 కానీ 2 కానీ ఈ 2 చేసిద్దాం. 4ది మీరు చేయండి, ఇంటూ 2 చేసి సరిపోతుంది కదా. సో ఇది కూడా సేమ్ ప్రాబ్లం. y డబుల్ డాష్ ప్లస్ y equal to 2 into e power t. 2 into e power t. So applying Laplace transform on both sides, we get Laplace transform of y double dash plus Laplace transform of y equal to 2 into constant 2 constant by rasna Laplace transform of e power t. Here Laplace transform of y double dash formula s square into Laplace transform of y minus y of 0 minus y dash of 0 plus Laplace transform of y plus 2 into Laplace transform of e power at formula 1 by s minus a. Here a equal to 1. So 2 into 1 by s minus 1. So using the initial conditions ఏమి ఇచ్చాడు మనకి, initial conditions y of 0 equal to y dash of 0 equal to 0 అండ్ y dash of 0 ఈక్వల్ టు కూడా 0 అంటే ఈ రెండు వాల్యూస్ 0 అవుతాయి. s స్క్వేర్ ఇంటూ l ఆఫ్ y మైనస్ y ఇంటూ 0 ప్లస్ y dash of 0 ఇక్కడ s ఇంటూ రాయాలి. సో l ఆఫ్ y ఈక్వల్ టు 2 by s మైనస్ 1. సో ఈ రెండు వాల్యూస్ 0 అయినాయి. రెండిట్లో లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ y కామన్ తీయండి. ఇయర్ కోఎఫిషియంట్ s స్క్వేర్, ఇయర్ కోఎఫిషియంట్ 1, s స్క్వేర్ ప్లస్ 1 వచ్చేస్తుంది 2 by s మైనస్ 1. s square plus 1 ni take into right hand side, it will be in denominator 2 by s minus 1 into s square plus 1. So ikkada fraction చూడండి, take equation number 1. ఈ ఫ్రాక్షన్
ఇది మనం డైరెక్ట్ రాయడానికి లేదు. ప్రీవియస్ వన్లోనేమో 1/x² ప్లస్ a² ప్లస్ 1/x స్క్వేర్ ప్లస్ a² ఇంటూ x² ప్లస్ b² టర్మ్లో ఉంది. ఇక్కడ మాత్రం అలా లేదు. a బై ఒక నాన్ రిపీటెడ్ ఫ్యాక్టర్ ప్లస్ b బై ఇక్కడ ఒక ఇర్రెడ్యూసిబుల్ ఫ్యాక్టర్. ఇన్ డినామినేటర్ కంటైన్స్ వన్ నాన్ రిపీటెడ్ ఫ్యాక్టర్, వన్ ఇర్రెడ్యూసిబుల్ ఫ్యాక్టర్. సో a బై నాన్ రిపీటెడ్ ఫ్యాక్టర్ ప్లస్ bs ప్లస్ c బై irreducible factors. Take the LCM. So take equation number 2. Take the LCM. A of s² plus 1 plus bs plus c by s minus 1. Here 2 by s minus 1 into s² plus 1 by LCM s minus 1 into s² plus 1. Denominator same, get cancelled. 2 equal to a of s² plus 1 plus bs plus c into s minus 1. Here multiply and a into s square, a into 1 a plus bs into s, bs into minus 1 minus bs, c into s, cs plus c into minus 1 c. Here comparing the ఏదైతే కోఎఫిషియంట్స్ ఉన్నాయో కామన్ తీయండి. s² కామన్ తీస్తే ఏమొస్తుంది, ఇక్కడ s² కోఎఫిషియంట్ s, s² కోఎఫిషియంట్ a, here b. సో a plus b into s². నెక్స్ట్ s యొక్క టర్మ్స్, here c, here minus b, c minus b into s plus next constant term a minus c. In left hand side plus 2 undi plus 0 into s plus 0 into s². Therefore comparing the coefficients of s² comma s and constant terms. So here left hand side lo s² coefficient 0, here a plus b. సో a plus b equal to 0 తీసుకోవచ్చు. a plus b equal to 0. నెక్స్ట్ s యొక్క కోఎఫిషియంట్స్, here c minus b, here 0, c minus b equal to 0. అండ్ కాన్స్టెంట్ టర్మ్స్ a minus c equal to 2. So 2. Take equation number 3, 4, 5. ఈ 3 ఈక్వేషన్స్ తీసుకోండి. ఇక్కడ చూడండి, ఈ ఫోర్త్ ఈక్వేషన్ యూజ్ చేసుకోండి. సి మైనస్ బి ఈక్వల్ టు 0. దాని సి ఈక్వల్ టు ఏమని రాయొచ్చు, బి. సి ఈక్వల్ టు బి రాయొచ్చు. ఇది ఎక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాం, ఈక్వేషన్ నెంబర్ 5లో రాయండి. సబ్స్టిట్యూట్ సి వాల్యూ ఇన్ ఈక్వేషన్ నెంబర్ 5. సబ్స్టిట్యూట్ సి వాల్యూ ఇన్ ఈక్వేషన్ నెంబర్ 5. సో ఏ ఈక్వల్ టు బి, సి ఈక్వల్ టు బి. సో ఏ మైనస్ బి ఈక్వల్ టు 2. అండ్ ఈ ఈక్వేషన్లోనే ఉంచండి. సో థర్డ్ ఈక్వేషన్ చూడండి, a ప్లస్ బి ఈక్వల్ టు ఏముంది అక్కడ, 0. యాడ్ దిస్ 2 ఈక్వేషన్. అంటే ఏం రాస్తున్నాం ఇక్కడ, ఈక్వేషన్ 3 ప్లస్ ఇది 6 అనుకుంటే 3 ప్లస్ 6 చేస్తున్నాం, ఎడిషన్ చేస్తున్నాం. ఎడిషన్ చేసినప్పుడు ఏమవుతుంది, క్యాన్సిల్ అవుతుంది. 2a ఈక్వల్ టు 2, దెన్ a ఈక్వల్ టు 1, 2 క్యాన్సిల్, a ఈక్వల్ టు 1. వెన్ a ఈక్వల్ టు 1, ఈక్వేషన్ 3 ఇంప్లైస్ a ప్లస్ b ఈక్వల్ టు 0, దెన్ b ఈక్వల్ టు మైనస్ a, therefore b ఈక్వల్ టు మైనస్ 1. నెక్స్ట్ మనకు కావాల్సిన సి వాల్యూ కదా, ఈక్వేషన్ 4 ఇంప్లైస్ సి మైనస్ బి ఈక్వల్ టు 0, దెన్ సి ఈక్వల్ టు బి, సి ఈక్వల్ టు మైనస్ 1. ఇక్కడ ఏ ఈక్వల్ టు 1, బి ఈక్వల్ టు మైనస్ 1, సి ఈక్వల్ టు మైనస్ 1. సబ్స్టిట్యూట్ ఏ కామా బి అండ్ సి వాల్యూస్ ఇన్ ఈక్వేషన్ నెంబర్ 2. ఇన్ ఈక్వేషన్ నెంబర్ 2లో ఏముంది అక్కడ, 2 బై s minus 1 into s² plus 1 equal to a value, 1 by s minus 1 plus bs minus 1s minus 1s minus 1 by s² plus 1. సో దీన్ని కొంచెం స్ప్లిట్ చేయండి. 1 by s minus 1 minus into plus minus s by s² plus 1, here minus 1 by s² plus 1. ఇక్కడ డినామినేటర్ ఒకటే ఉంది కాబట్టి స్ప్లిట్ చేస్తున్నాం. లైక్ a మైనస్ b బై 2 ఉంది అనుకోండి, a బై 2 మైనస్ b బై 2 రాస్తాంగా, అలా అన్నాడు. సో ఇయర్ ఈ వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాం, ఈక్వేషన్ నెంబర్ 1లో సబ్స్టిట్యూట్ చేయండి. దర్ఫోర్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ y ఈక్వల్ టు ఏమొచ్చింది మనకు వాల్యూ, 1 బై s మైనస్ 1, s బై s² ప్లస్ 1, 1 బై s² ప్లస్ 1. ఈ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ రైట్ హ్యాండ్ సైడ్ తీసుకెళ్ళండి. y ఈక్వల్ టు L ఇన్వర్స్ ఆఫ్ 1 బై s మైనస్ 1, L ఇన్వర్స్ ఆఫ్ s బై s² ప్లస్ 1, L inverse of 1 by s² plus 1. Here Laplace transform of inverse Laplace of 1 by s minus a equal to e power t. So e power t
Here inverse Laplace of s by s square plus 1 cos t, inverse Laplace transform of 1 by s square plus o square 1 by a into sin t, that equal to e power t minus cos t minus sin t. ఇది మనకు కావాల్సిన ఆన్సర్. సో ఈ నెక్స్ట్ ప్రాబ్లం నా చూడండి, ఈ 4 ఇంటూ ఈ పవర్ టీకి ఇక్కడ ఇంటూ 2 రాసేస్తాం. అంటే ఈ వాల్యూకి ఏమొస్తుంది, ఇక్కడ అన్ని వాల్యూస్ ఇక్కడ 2 వచ్చేస్తుంది. 2 ఇంటూ ఈ పవర్ టీ, 2 ఇంటూ కాస్ టీ, 2 ఇంటూ సైన్ టీ, 2 కామన్ తీసేస్తాం. ఓకేనా. అండ్ లాస్ట్ ప్రాబ్లం, y డబుల్ డాష్ ప్లస్ 3 ఇంటూ y డాష్ ప్లస్ 2y ఈక్వల్ టు 2y equal to e power minus t, e power minus t, and y of 0 equal to 0 and y dash of 0 equal to 1. So same, applying Laplace transform on both sides, we get Laplace transform of y double dash plus 3 constant, Laplace transform of y dash plus 2 into Laplace transform of y equal to Laplace transform of e power minus at. So a Laplace transform of y double dash formula, s square into Laplace transform of y minus y of y s into y of 0 minus y double dash. Look at first value, 3 into Laplace transform of y equal to s into Laplace transform of y minus y of 0 plus 2 into Laplace transform of y equal to Laplace transform of e power at equal to e power minus at equal to 1 by s plus a, here 1 by s plus 1. Formulas రాసుకోండి. అండ్ ఇక్కడ యూజింగ్ ద ఇనిషియల్ కండిషన్, y of 0 equal to 0, y dash of 0 equal to 1. So s square into Laplace transform of y, here s into y of 0 0 and y dash of 0 1 plus 3 into s into l of y plus 3 in multiply ఇంకోసారి చేద్దాం, y of 0 equal to 0 plus 2 into Laplace transform of y equal to 1 by s plus 1. then split చేయండి, s square into Laplace transform of y 0 into something 0 minus 1 plus 3s into Laplace transform of y plus 2 into Laplace transform of y equal to 1 by s plus 1. ఇక్కడ -1 రైట్ హ్యాండ్ సైడ్ తీసుకెళ్ళండి. రిమైనింగ్లో Laplace transform of y, Laplace transform of y, Laplace transform of y ఉంది. l of y కామన్ తీయండి. అండ్ రిమైనింగ్ ఏముంటుంది ఇక్కడ కోఎఫిషియంట్ s స్క్వేర్, హియర్ 3s, హియర్ 2, ఇక్కడ 1 by s plus 1 plus 1. సో అండ్ సింపుల్గా దీన్ని ఎల్సిఎం తీసుకోండి, 1 plus s plus 1 by s plus 1. దట్ ఈక్వల్ టు ఏమని రాయొచ్చు, s plus 2 by s plus 1. నెక్స్ట్ ఈ లాప్లాస్ ఇక్కడ ఉన్న కోఎఫిషియంట్ ఉంది కదా లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ వైకి, దీన్ని రైట్ హ్యాండ్ సైడ్ తీసుకెళ్ళండి. దట్ ఫోర్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ వై ఈక్వల్ టు s plus 2 by s plus 1 ఇంటూ s స్క్వేర్ ప్లస్ 3s plus 2. ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో ఉంది కదా, దీని యొక్క ఫ్యాక్టర్స్ రాయండి. s స్క్వేర్ ప్లస్ 3s plus 2, 2 యొక్క ఫ్యాక్టర్స్ 2 into 1, 2 plus 1 3. సో s square plus 2s plus s plus 2. In first two terms s కామన్ తీయండి అండ్ సెకండ్ టూ టర్మ్స్లో 1 కామన్ తీయండి. అగైన్ s plus 2 కామన్ తీయండి ఇంటూ s plus 1. దట్ ఈక్వల్ టు ఇది సబ్స్టిట్యూట్ చేయండి, s plus 2 by s plus 1. హియర్ s square plus 3s plus 2 వాల్యూ ఏమొచ్చింది మనకి ఇక్కడ s plus 2 ఇంటూ s plus 1. ఇన్ సిమిలర్ ఫ్యాక్టర్స్ s plus 2 s plus 2 క్యాన్సల్, రిమైనింగ్ 1 by s plus 1 into s plus 1, s plus 1 whole square. సో ఇక్కడ చూడండి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ y ఈక్వల్, దెన్ y ఈక్వల్ టు ఏమని రాయొచ్చు, L ఇన్వర్స్ ఆఫ్ 1 by s plus 1 whole square. Here using the first shifting theorem, ఈ s ప్లస్ ఏ కాస్త మనకి ఏమొస్తుంది e పవర్ మైనస్ ఏటీ కదా. యూజింగ్ ద ఫస్ట్ షిఫ్టింగ్ s ప్లస్ 1 అనేది కంప్రెస్ అవుతుంది కదా, e పవర్ మైనస్ టీ ఇంటూ ఎల్ ఇన్వర్స్ ఆఫ్ 1 by s స్క్వేర్, దట్ ఈక్వల్ టు e పవర్ మైనస్ టీ ఇంటూ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఇన్వర్స్ లాప్లాస్ ఆఫ్ 1 by s స్క్వేర్ ఫార్ములా 1 by t, సరే t ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. therefore t into e power minus t is the required answer for this problem.
సో కొంచెం కేర్ఫుల్గా ఉండండి. యూజింగ్ ద ఫస్ట్ షిఫ్టింగ్ థియరం ఒకటి గుర్తుపెట్టుకోవాలి. లేదు అంటే మళ్ళీ మనం ఇక్కడ రిపీటెడ్ ఫ్యాక్టర్ ఏ బై అలా రాయాల్సి వస్తుంది. ఏ బై రిపీటెడ్ ఫ్యాక్టర్ 1 టైం బి బై రిపీటెడ్ ఫ్యాక్టర్ రాసి మళ్ళీ చేసే వస్తుంది. సో అక్కడ అలా కాకుండా ఇది గుర్తుపెట్టుకుంటే ఈజీ అయిపోద్ది అన్నట్టు ఒక ప్రాబ్లం. అండ్ ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లం ఒకటి ఉంది, ఇది ఒకటి మీరు ప్రాక్టీస్ చేయండి. y డబుల్ డాష్ ప్లస్ 4y ప్లస్ 3y ఈక్వల్ టు e పవర్ మైనస్ t. ఇనిషియల్ కండిషన్స్ సేమ్. ఇక్కడ వచ్చేవరకు మీకు ఏమొస్తుందంటే ఎల్ ఆఫ్ y ఈక్వల్ టు సేమ్ 1 ఒకటి వస్తుంది కదా. ఇది స్మాల్ డిస్కషన్ దీని గురించే ఒకసారి చూడండి. కండిషన్స్ అప్లై చేసినప్పుడు ఎల్ ఆఫ్ y కామన్ తీసేస్తే ఏమొస్తుంది ఇక్కడ ఎస్ స్క్వేర్ ఇయర్ 4s ప్లస్ 3 ఈక్వల్ టు ఎస్ ప్లస్ 2 బై ఎస్ ప్లస్ 1 వస్తుంది. దీని అటు తీసుకెళ్ళండి. ఏమైనా సిమిలర్ టర్మ్స్ ఉంటే క్యాన్సిల్ చేయండి, లేకపోతే ఫ్యాక్టర్స్ తీసుకోండి. సరేనా? ఒక ప్రాబ్లం చేయండి. ఇవి మనకు ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్లో ఉన్న అన్ని మెథడ్స్ కవర్ అయినాయి. ఇది లాస్ట్ మెథడ్, ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ కంప్లీటెడ్. అండ్ ఫైనల్గా అడ్వాన్స్డ్ ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ సిలబస్ కంప్లీటెడ్.